Hello students, welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజ్ 2D ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ పార్ట్ 2 వీడియోలో ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ లో మీకు నెక్స్ట్ వీడియో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ టోటల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇఫ్ f of x equal to x square, find f of 1.1 minus f of 1 by 1.1 minus 1. సో ఈ వాల్యూ మనం ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి f of x equal to x square అని ఇచ్చారు. ఇక్కడ x ప్లేస్ లో మనకి 1.1 ఉంది. ఓకే, సో x వాల్యూ 1.1 ఉంది అనుకోండి. సో ఈ వాల్యూ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 1.1 హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ఓకే, సో అంటే ఇక్కడ f of x ప్లేస్ లో 1.1 ఉంది, దీన్ని మనం x స్క్వేర్ గా అంటే 1.1 హోల్ స్క్వేర్ గా రాసుకోవాలి. మైనస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ f of x ఉంది, x ప్లేస్ లో మనకి 1 ఉంది. సో x వాల్యూ 1 అయినప్పుడు సో x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాసుకోండి 1 స్క్వేర్ బై డినామినేటర్ లో 1.1 మైనస్ 1 ఉంది, సో అది రాసేసుకోండి. ఓకే, సో ఈ న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ మోడల్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇలా ఉంటే మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. అంటే ఏ వాల్యూ వచ్చేసరికి మనకి 1.1 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ 1.1 అండ్ బి వాల్యూ వచ్చేసరికి మనకి 1 అవుతుంది. ఓకే, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ వాల్యూ 1.1 ప్లస్ బి వాల్యూ 1. నెక్స్ట్ ఏ వాల్యూ 1.1 మైనస్ బి వాల్యూ 1 బై డినామినేటర్లో 1.1 మైనస్ 1 ఉంది, సో అది రాసుకోండి. మీకు న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. 1.1 మైనస్ 1, 1.1 మైనస్ 1 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ చేసుకోండి. రిమైనింగ్ మనకి 1.1 ప్లస్ 1 అవుతుంది. ఇవి రెండింటిని యాడ్ చేయండి. సో చూడండి 1.1 ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ రాసుకోవాలి 1. సో యాడ్ చేసుకున్నట్లయితే 2.1 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 2.1. సో దేర్ ఫోర్ అని చెప్పేసి f of 1.1 మైనస్ f of 1 బై 1.1 మైనస్ 1 ఈ వాల్యూ మనకి 2.1 వచ్చింది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12. సో ఈ క్వశ్చన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు బిఫోర్ డెఫినేషన్స్ ఇచ్చారు చూడండి. రేషనల్ ఫంక్షన్స్, రేషనల్ నెంబర్ అంటే మీకు p/q ఫామ్ లో ఉంటుంది, అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ మనం రేషనల్ ఫంక్షన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి f of x బై g of x అంటే ఇది కూడా సేమ్ మీకు ఈ ఫంక్షన్ అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. f of x బై g of x లాగా ఉంది. ఇలా ఉంటే g of x నాట్ ఈక్వల్ టు 0, g of x అనేది 0కి ఈక్వల్ అవ్వదు. సో ఇక్కడ చూడండి where f of x and g of x are polynomial functions defined in a domain where g of x not equal to 0. ఇక్కడ మనకి ఏదైతే డినామినేటర్ ఇచ్చారో ఈ డినామినేటర్ అనేది 0కి ఈక్వల్ అవ్వదు. ఒకవేళ 0కి ఈక్వల్ అయితే ఏవైతే వాల్యూస్ వస్తాయో ఆ వాల్యూస్ అనేవి మనకి డొమైన్ లో ఉండవు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూడండి. గివెన్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన గివెన్ కండిషన్. ఓన్లీ మనం ఇక్కడ డినామినేటర్ ని మాత్రమే తీసుకోవాలి. x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12. సో ఇది మీకు డౌట్ ఉంటే h of x ఈక్వల్ టు f of x బై g of x ఈ మోడల్లో ఉంటే మనకి ఇక్కడ ఏదైతే డినామినేటర్లో ఉందో ఫంక్షన్ అది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, సో g of x ప్లేస్లో మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది, ఇది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిడ్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఏవైనా కానీ 2 టర్మ్స్ ని మీరు మల్టిప్లై చేస్తే
ప్లస్ 12x² రావాలి. సేమ్ 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే -8x రావాలి. సో ఆ 2 వాల్యూస్ ఏంటివి? సో 6 2s మీకు 12 వస్తుంది అండ్ 6 2 రెండింటిని యాడ్ చేసుకుంటే +8 వస్తుంది. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇవి రెండు మీకు మైనస్ ఉన్నట్లయితే 6 నెగిటివ్లో ఉంది, 2 నెగిటివ్లో ఉంది, యాడ్ చేసుకుంటే -8 వస్తుంది. x ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు కంపల్సరీ x రావాలి. ఒకసారి చెక్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2s 12 x ఇంటూ x x² సేమ్ +x² వచ్చింది. నెక్స్ట్ -6x -2x ఇవి రెండింటిని మీరు యాడ్ చేసుకుంటే -8x వస్తుంది. అంటే మిడ్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనము -6x -2xగా స్ప్లిట్ చేసుకుంటాము. ఓకే, సో x² -6x -2x +12 ≠0. ఈ 2 టర్మ్స్ నుంచి మీరు xని కామన్ తీయండి. సో xని కామన్ తీసుకుంటే x -6xలో x అవుట్ సైడ్ రాస్తే ఇక్కడ 6 ఉంటుంది. మీకు సెకండ్ బ్రాకెట్లో కూడా సేమ్ x -6 వచ్చేటట్లుగా ఏది కామన్ తీయాలి అనేది చెక్ చేయండి. ఈ 2 బ్రాకెట్లో మీకు సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ కూడా x -6 వచ్చేటట్లు మనం కామన్ తీయాలి. సో 2ని కామన్ తీయొచ్చు. ఓకే, సో 2 × x 2x. నెక్స్ట్ ఇక్కడ మీరు మైనస్ రాసుకున్నట్లయితే -2 × x 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12. సో అంటే ఇక్కడ మీరు -2ని కామన్ తీస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఈ బ్రాకెట్కి ఇన్సైడ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇవి సేమ్గా ఉన్నాయి, ఇవి సింగిల్ టైం రాయండి. ఈ బ్రాకెట్స్కి అవుట్ సైడ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో x అండ్ ఇక్కడ -2 అవి సెకండ్ బ్రాకెట్లో రాసుకోండి. ఇవి కూడా సేమ్ ≠0. ఓకే, సో సపోజ్ ఇవి 0కి ఈక్వల్ అయినట్లయితే అంటే x -6 అనేది 0కి ఈక్వల్ అయినట్లయితే, సో ఇక్కడ చూడండి x -6 0కి ఈక్వల్ అయినట్లయితే x వాల్యూ 6 వస్తుంది. -6ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే +6. x -2 సపోజ్ 0కి ఈక్వల్ అయినట్లయితే =0 x వాల్యూ మనకి 2 వస్తుంది. అంటే ఇక్కడ x వాల్యూస్ మనకి 0కి ఈక్వల్ అయినట్లయితే 2, 6 వచ్చాయి. ఏవైతే ఇక్కడ మనకి x వాల్యూస్ వచ్చాయో ఇవి మనకి డొమైన్లో ఉండవు. ఎక్సెప్ట్ దీస్ 2 నెంబర్స్, రిమైనింగ్ ఆల్ రియల్ నెంబర్స్ అనేవి మనకి డొమైన్లో ఉంటాయి. సో ఇప్పుడు మనకి డొమైన్ ఏమవుతుంది అంటే డొమైన్లో ఆల్ రియల్ నెంబర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ 2, 6. సో ఇవి ఉండవు కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఏవైతే మనకి ఈక్వల్ అవుతున్నాయో 0కి వాటిని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ రాసుకుంటాము. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫైండ్ ద డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ f డిఫైన్డ్ బై f of x = x -1. ఓకే, సో దీనికి మనము డొమైన్ అండ్ రేంజ్ రెండు రాయాలి. సొల్యూషన్ చూద్దాము. ఫస్ట్ డొమైన్లో మనకి ఏ వాల్యూస్ ఉంటాయి? x వాల్యూస్ ఉంటాయి. సో డొమైన్ = x వాల్యూస్. నెక్స్ట్ రేంజ్లో మనకి ఏ వాల్యూస్ ఉంటాయి? y వాల్యూస్ ఉంటాయి. y వాల్యూస్. సో ఇక్కడ మనము f of x = yకి ఈక్వల్ అవుతుంది అని చెప్తాము. ఓకే, సో అంటే f of xకి ఏవైతే వాల్యూస్ వస్తాయో అవే మనకి y వాల్యూస్ అవుతాయి. ఫస్ట్ మనము డొమైన్ అంటే x వాల్యూస్ రాసుకుందాము. సో గివెన్ let f of x = x -1. సో మీకు ఆల్రెడీ తెలుసు రూట్ వాల్యూస్ కెనాట్ బి నెగిటివ్. రూట్లో ఏవైనా వాల్యూస్ ఉన్నట్లయితే అవి మనకి ఎప్పుడు నెగిటివ్ అవ్వవు. అంటే 0 అవుతుంది ఆర్ 1 2 3 4 ఏదైనా వాల్యూ అవ్వచ్చు. సో నెగిటివ్ వాల్యూస్ అంటే -1 -2 ఎక్సెప్ట్ నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. ఓకే, సో అంటే ఇక్కడ ఏదైతే మనకి రూట్ వాల్యూ ఉందో x -1 ఇది > or = 0 అవుతుంది. నెక్స్ట్ x ఇది x -1 0 కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి -1 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +1 అవుతుంది. అంటే x > or = 1. సో డొమైన్లో మనము ఓన్లీ x వాల్యూస్ మాత్రమే రాస్తాము. x వాల్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి ఇన్క్లూడ్ అవుతుంది. ఇక్కడ చూడండి x > or = 1 అంటే x వాల్యూ 1 కూడా ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మీకు కంపల్సరీ క్లోజ్డ్ బ్రాకెట్ రావాలి ఎందుకంటే 1 ఇన్క్లూడ్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఎండింగ్ వాల్యూస్ ఏంటివి అనేది తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ రాసుకుంటాం. అంటే 2 దగ్గర ఎండ్ అవుతుందా, 3, 4, 5, 6 ఆర్ 200 300 ఏ వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి
ఇన్ఫినిటీ రాసుకుంటాం. సో ఇన్ఫినిటీ ఎప్పుడైతే రాస్తున్నారో ఇక్కడ మీకు కంపల్సరీ ఓపెన్ బ్రాకెట్స్ ఉండాలి. ఓకే, సో ఎండింగ్ నెంబర్ పర్టికులర్గా తెలియదు కాబట్టి కంపల్సరీ లాస్ట్లో మనకి ఓపెన్ బ్రాకెట్స్ ఉండాలి. ఇది డొమైన్, రిక్వైర్డ్ డొమైన్. నెక్స్ట్ మనము రేంజ్ రాయాలి. నెక్స్ట్ రేంజ్ చూడండి. సో రేంజ్లో మనము y వాల్యూస్ రాస్తాము, అంటే f(x) వాల్యూస్ రాస్తాము. x-1, సో రూట్ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, అంటే ఈ టోటల్ వాల్యూ మనకి గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి f(x) వాల్యూ కూడా మనకి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ వాల్యూ మనకి గ్రేటర్ దాన్ 0 అయిందంటే రూట్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో ఇవి రెండు మనకి ఈక్వల్ కాబట్టి f(x) కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. f(x) అంటే ఇక్కడ మనకి y వాల్యూస్. ఓకే, సో రేంజ్ ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే రేంజ్ వాల్యూ మనకి ఇక్కడ 0కి ఈక్వల్ అయింది ఆర్ గ్రేటర్ దాన్ 0. 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కాబట్టి సో ఇన్ఫినిటీ. దీనికి ఎండింగ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.